టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి ప్రభాస్ సుకుమార్ కలిసి పని చేయబోతున్నారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. నిజంగానే ఇది క్రేజీ కాంబో. వీరిద్దరూ కలిస్తే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయం. ఎప్పటి నుంచో ఈ కాంబో గురించి లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ బిజీ వల్ల సుకుమార్ తో ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేకపోయిందట. ఈసారి మాత్రం వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందడుగు వేసి వీరిద్దరి కలయికలో సినిమా ప్లాన్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ అయ్యాక పుష్ప 3 ఉండనే ఉంది. కానీ పుష్ప 3ని పక్కన పెట్టి ప్రభాస్ తోనే సుకుమార్ సినిమా చేసే అవకాశం అయితే కనిపించేస్తుందని ఇన్సైడ్ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ చేతిలో ఫౌజీ ఉంది. రాజా సాబ్ పని దాదాపుగా పూర్తయిపోయింది. ఆ తర్వాత స్పిరిట్ పట్టాలెక్కిస్తారు. కల్కి 2, బ్రహ్మ రాక్షస్ సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. కానీ ప్రభాస్ ఒకేసారి 2 సినిమాలు చేయడానికి రెడీ. కాబట్టి మధ్యలో సుకుమార్ సినిమాని పట్టాలెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. స్పిరిట్ మూవీని త్వరగా అవగొట్టేసి కల్కి 2, బ్రహ్మ రాక్షస్ సినిమాలు మొదలు పెడతాడు. ఆలోగా సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. సుకుమార్ ఎలాగూ కథ రాసుకోవడానికి కొంత టైం తీసుకుంటాడు కాబట్టి చరణ్ సినిమా తర్వాత ప్రభాస్ తో ప్రొసీడ్ అవ్వడానికి ఎలాంటి ఆటంకం ఉండదు. సుకుమార్ కి ఓ హెవీ యాక్షన్ సినిమా చేయాలని ఆశ. హాలీవుడ్ తరహాలో ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నారు. అది ప్రభాస్ తోనే తీరాలని సుకుమార్ అనుకుంటున్నారు.